తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు 1000 రోజులకు కాంగ్రెస్ పాలన చుట్టూ తిరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిన వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1000 రోజుల కాంగ్రెస్ వంచన పేరుతో భారీ నిరసనకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వివరిస్తూ బాకీ కార్డులను పంపిణీ చేయడమే కాకుండా దాదాపు 12,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిని ప్రధాన అస్త్రంగా చేసుకుని విద్యార్థి యోజన విభాగానికి రోడ్లపైకి తెచ్చే బీఆర్ఎస్ వ్యూహం రచన చేసిన నేపథ్యం ఉంది. ఈ పరిణామాలు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ను ఏ మేరకు దెబ్బతీస్తాయి? గతంలో కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిన గ్యారంటీ కార్డుల వ్యూహానికి ఈ బాకీ కార్డు సరైన కౌంటర్ ఇవ్వగలవా? ఇప్పటికే బీజేపీ ఇటు ఫీజు రియంబర్స్ బకాయిలు చెల్లించాలంటూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు దిగాయి. మరోవైపు అంతర్గత కుమ్ములాటతో సతమతమైన వేళ కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ అంటూ బీజేపీకి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో సరైన కౌంటర్ ఇవ్వగలదా? అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఈ 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు అనే అంశాలపైన ఇవాటి మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. బిగ్ టాక్ డిబేట్లో పాల్గొంటున్నారు మనోతరాయ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా పవన్ గౌడ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, గంగాపురం వెంకరెడ్డి గారు బీజేపీ మేధావులపురం కన్వీనర్, అదేవిధంగా అంబటి జోజిరెడ్డి గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి మనోతరాయ్ గారు. మనోతరాయ్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. మానవతరాయ్ గారు, మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు అవుతుంది అధికారంలోకి వచ్చి. జనంకి ఇచ్చిన 6 గ్యారంటీలు మర్చిపోయి మాత్రమే కొన్ని గ్యారంటీలు మాత్రమే సఫలం చేస్తూ కొన్ని గ్యారంటీలను విఫలం చేస్తూ నడుస్తుంది పార్టీ అనేది ప్రజల్లో ఒక మనుగడ సృష్టిస్తుంది అనేది చెప్తున్నారు. కానీ ఇప్పటికీ సుమారుగా 1000 రోజుల పాలన లోపల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని వంచింది. ఇప్పటికి ప్రజలకు అసలు ఇంకా బాకీ పడ్డ తప్ప ప్రజలకు ఒరిగింది ఏం లేదు, ప్రజలకు చేసింది ఏం లేదు అనే మాట బీఆర్ఎస్ బీజేపీలు మాట్లాడుతున్నాయి. నిజంగా 1000 రోజుల పాలన లోపల కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది? 6 గ్యారంటీలలో ఎన్ని గ్యారంటీలు అమలయ్యాయి, ఇంకెన్ని గ్యారంటీలు ఇవ్వాలని, అది ఎప్పుడు ఇస్తారు అనే ఒక కార్డు పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా పల్లె పల్లెకు గడప గడపకు తిరుగుతాం, ఖచ్చితంగా కార్డులు పంచుతామని తిరుగుతున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 1000 రోజులకు సంబంధించి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఎలా ముందుకు వెళ్తామని ప్రభుత్వం అనుకుంటుంది, ఈ 6 గ్యారంటీలను మర్చిపోయి మాత్రమే ముందుకు సాగుతుంది అని అంటున్నారు. ఏమంటారు మరి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో 5,000 రోజుల అభివృద్ధి జరిగింది. ఇది ముమ్మాటికి వాస్తవం, నేను చెప్పిన మాట కాదు. ఇటీవల గత ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే అప్పుల కుప్పగా మారినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు రేవంత్ రెడ్డి గజేతగాళ్లాగా శ్రమిస్తుండని చెప్పి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు ఒక 30 రోజుల క్రితం కితాబు ఇచ్చింది. రేవంత్ రెడ్డి పరిపాలనలో అప్పుల నియంత్రణ జరుగుతుంది, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆర్థిక ప్రగతి, ఆరోగ్య ప్రగతి జరుగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా తలసరి ఆదాయం 4,18,000 పైచిలకు కూడా చేరుకున్నది. అంటే పౌరుల యొక్క, మీ యొక్క, నా యొక్క, అందరి యొక్క తలసరి ఆదాయాన్ని పెంచుతున్నాం. ఇలా కర్ణాటక ముందు స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని దగ్గర చేరుకుంటున్నాం. ఇంకో సంవత్సరం అయితే తప్పకుండా ఆ కర్ణాటకను దాటి నెంబర్ 1 స్థానంలోకి తెలంగాణ రాష్ట్రం చేరుతుంది. కాబట్టి ఎన్ని పథకాలు, మేము వాస్తవాలు జవాబుదారితనంతో ఉంటాం. గత పాలకుల్లాగా నియంతృత్వంగా ఉండవు. ఈ స్పందించే ప్రభుత్వాలు, పాలకులంటే సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాదు, పాలకులంటే ప్రజలతో, పౌర సమాజంతో, ఉద్యమకారులతో, ప్రతిపక్షాలతో వ్యవహరించే తీరు కూడా ఉంటుంది, కులమానం అనేది. కాబట్టి ఇక్కడ ఏంది, మేము ఇచ్చినటువంటి హామీలన్నీ ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకంలో ఇప్పటికే 10,000 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేసుకుంటూ నెలకు నా సోదరీమణులు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు దాదాపు నెలకు 4,000 రూపాయలు ఆదా చేసుకుని సంతోషపట్టలేదా? అదేవిధంగా 200కే ఉచిత గృహజ్యోతి పథకం కింద కరెంటు దాదాపు 53 లక్షల మంది ఆ కరెంటు 200కి ఉచిత విద్యుత్ దాంట్లో లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా 500కే సబ్సిడీ సిలిండర్ 45 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు.
అన్నదాతలకు ఏ ప్రభుత్వం కూడా 30 నెలల కాలంలోనే 1,40,000 కోట్ల వరకు కూడా ఖర్చు చేసిన అన్నదాతలకు ఏ లోటు రాకుండా 2 లక్షల రుణమాఫీ దాదాపు 25,30,000 మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్ల 20,000 కోట్ల 20,615 కోట్లు వేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా విషయంలో దాదాపు 32,000 కోట్లు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు పడుతున్నా ఒక్కొక్క ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తున్నాం. అదేవిధంగా మహిళలకు మేము ఇవ్వాల్సినవి ఏంది, ఆసరా పెన్షన్లు పెంచాలి, ఒప్పుకుంటున్నాం, బరాబర్ పెంచుతాం. అదేవిధంగా ఆసరా పెన్షన్లతో మహిళలకు 2,500 ఇస్తానంటున్నాం. ఇలా మహిళలుని లక్షాధికారులుగా దాదాపు 65 లక్షల మంది గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి నగర స్థాయి వరకు మహిళా సంఘాల్లో మహిళలందరూ కూడా 1000 ఆర్టీసీ బస్సుల యజమానులుగా, సోలారు యూనిట్ల యొక్క యజమానులుగా, పెట్రోల్ బంక్ యజమానులుగా, రకరకాల స్కూల్ యూనిఫామ్లు కుట్టుకుంటూ ఇవాళ వాళ్ళని కోటీశ్వర్లు అయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 70,000 కోట్లు వాళ్ళు ఖర్చు చేయడానికి కింద మీద అయ్యారు. అది కూడా రుణాలు ఇవ్వడానికి 5,000 కోట్లే పరిమితి, 5 లక్షల వరకు పరిమితి పెట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మహిళలకు రుణాల పరిమితిని 10 లక్షల వరకు పైచిలకు పెంచింది. అదేవిధంగా 30 నెలల కాలంలోనే వాళ్లకు 60,000 కోట్ల వరకు కూడా వాళ్ళకు ఖర్చు చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రగతి. అందుకే అన్ని రంగాల్లో వివిధ రంగాల్లో యొక్క అభివృద్ధి సూచకలను చూసి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ రేవంత్ రెడ్డి పరిపాలన దుబారా లేదు, అప్పుల నియంత్రణ ఉందని చెప్పింది. అదేవిధంగా ఉద్యోగాలంటే ఇప్పుడు అట్టంటే మనకి ఉద్యోగాలంటే ఒకటే ఉంటుంది. అప్పులు కేసీఆర్ చేసిన అప్పులు కాంగ్రెస్ అప్పులు అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చారు. నోటిఫికేషన్లు ఇవ్వడం గొప్పతనం కాదు. నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పారదర్శకంగా పెట్టి ఎవరైతే నియామక పత్రాలు నిరుద్యోగుల చేతిలో పెడతారే వాళ్ళే మునగాళ్ళు. నోటిఫికేషన్లు అందరూ ఇస్తే కేసీఆర్ గారు ఇచ్చారు 22 నోటిఫికేషన్లు ఇస్తే 15 నోటిఫికేషన్ లీక్. పరీక్షలు ఏమైనా జరిగినాయా? కానీ రేవంత్ రెడ్డి పరిపాలనలో సక్రమంగా పారదర్శకంగా ఎన్ని రకాల అవాంతరాలు సృష్టించినా ఎక్కడా లీకులు లేకుండా పరీక్షలు పెట్టి నిరుద్యోగులకు కొలువులు ఇచ్చినాం. అదేవిధంగా కొత్తగా నెలవారీ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం. 2 లక్షల ఉద్యోగాలంటే ఇప్పటికే 1 లక్ష అంటే 70,000 ఉద్యోగాలంటే 1,30,000 ఉద్యోగాలు ఉంటాయి ఖాళీలు. సిఆర్ బిస్వాల్ కమిషనే చెప్పింది 2022లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1,91,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఏదైనా మొత్తం మీద ఇప్పటి వరకు 6 గ్యారంటీల కార్డు చూపెట్టే తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేదానికి మాత్రం నిజమే అనేది నగ్న సత్యం. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఇదే నేపథ్యంలోనే అంటే మానవతరాయ్ గారు, నేను ఎవరి పక్షాన మాట్లాడలేదు, జనం పక్షాన మాత్రం మాట్లాడతాను. స్వతంత్ర న్యూస్ ఛానల్ ఓన్లీ జనం మాట మాత్రం వింటుంది తప్ప ఎవరి మాట వినదు. ఈ నేపథ్యంలోనే 6 గ్యారంటీల కార్డు చూపెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో 6 గ్యారంటీలు సకాలంలో నెరవేర్చడం, ప్రజలకు చేరవేయడమే ప్రభుత్వం పని. ఎందుకని గ్యాస్ సిలిండర్ 500కే అంటే ఇప్పుడు ఒక్కొక్కరు పల్లెటూర్లలో వాస్తవాన్ని చూస్తే గృహిణులు 1,000 రూపాయలు అవుతుంది అంటే 900 పైచిలుకునే 1,000 రూపాయలు అవుతుంది మా పరిస్థితి. కానీ ఆ 500 రూపాయలకు అనేది మా అకౌంట్లోకి రావట్లేదు. అది కూడా 100లో 20% మాత్రమే అకౌంట్లోకి వస్తున్నాయి. కొంతమందికి అంటే అకౌంట్లోకి వస్తున్నాయి కానీ 20% మాత్రమే వస్తున్నాయి, 100% రావట్లేదు చాలామందికి. ఇక ఇదే నేపథ్యంలో గృహిణులకు 2,500 రూపాయలు ఈ సంబంధించి, ఇక విద్యార్థులకు విద్యాభృతి ఇది లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ లోపల 6 గ్యారెంటీలకు సంబంధించి రైతులకు సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు, సుమారుగా రైతులకు కూడా కోత పెట్టారు. అంటే 3 పంటలకు కోత పెట్టి మాత్రం మిగతా నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎవరు అడిగారు, ఎందుకు ఇస్తామన్నారు, ఎందుకు ఆశ పెట్టారు, ఎందుకు ఆశను వదిలే నీళ్ళపాలు చేశారు అనేది మాత్రమే మాట్లాడుతున్నారు అన్నమాట. ఆ 6 గ్యారెంటీలలో నిజంగానే ఎన్ని గ్యారెంటీలు అమలు చేశారు, ఇంకెన్ని చేయాల్సి ఉంది, ఎప్పటి వరకు చేస్తారో అనుకుంటున్నారు? రెండు గ్యారంటీలు అమలు చేయాలా, మహిళలకు 2,500 ఇస్తానన్నాం. ఇలా మహిళలు ఏమంటున్నారు, మా అన్న మమ్మల్ని రేవంత్ అన్న కోటేశ్వర్లు చేద్దాం, మాకు 2,500 ఇవ్వాలి కాకపోతే ఇస్తాడు. కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది. మా రేవంత్ అన్న వచ్చి పొదుపు చేస్తాడు, బరాబర్ ఇస్తాడని చెప్పి మహిళలందరూ ఆశీర్వదిస్తుంటే కందకలేని దోద కత్తులకు ఎందుకనే ప్రతిపక్షాలకు ఎందుకని అంటాను నేను. కాబట్టి ఏ మాట కూడా తప్ప. అదేవిధంగా గత ఎన్నికలు జూబ్లీస్ ఎన్నికల్లో మాకు బాకీ కార్డుల మీద ప్రచారం చేశారు వీళ్ళు. ఎట్టనే చేస్తే ఏమైంది, ప్రజలు తిప్పికొట్టారు. కాబట్టి మేమేమంటున్నాం, చీటింగ్ చేసింది వాళ్ళు. గతంలో ఏం చేశారు, రకరకాల ఇంటికో ఉద్యోగం అన్నారు, దళిత ముఖ్యమంత్రి అన్నారు,
రకరకాలుగా ఇంకేముంది, కొలువులు ఇచ్చిన కొలువులనే భర్తీ చేయడం చేత కాలేదు. అనేక రకాల వైఫల్యాలతో జరిగింది. కానీ ఈరోజు ఏం ధరణి పోర్టల్లో 25 లక్షల మన మాయం చేశారు ప్రభుత్వ భూముల్ని. 2014కు ముందు అవి 25 లక్షల ఎకరాలు ఉంటే 2014 తర్వాత మొత్తం లెక్క పెడితే 25 లక్షల ఎకరాలు మాయమైపోయినాయి. కాబట్టి ఈ రకంగా జరిగినటువంటి వైఫల్యాల మూలంగా గత ప్రభుత్వం ఓడిపోయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవాలు చెప్తున్న ప్రజలకు. ఇలా ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు కూడా చూడండి, అవన్నీ కూడా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలే. ఇలా 7,000 కోట్ల బకాయిలు పెడితే అంచెలంచె 100 రోజుల్లో అని చెప్పేసి వాళ్ళ యొక్క బాధను చూసి పరిస్థితి బాగోలేకపోయినా దేనికి కేటాయించాలో నెలవారీగా దాన్ని కేటాయించుకుంటూ 6,000 కోట్ల రూపాయలు విశ్రాంత ఉద్యోగుల బకాయిలు తీర్చినాం. ఫీజు రియంబర్స్మెంట్ పాపం కూడా ఎవరిది? దాదాపు 8,000 కోట్ల రూపాయలను విద్యార్థులకు ఇవ్వకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసిన పథకం పెడితే ఈ సంవత్సరం నుంచి కొత్త సంక్షేమ పథకం, కొత్త సంస్కరణ చేసినాం. ఈ విద్యార్థులు ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలో ప్రభుత్వం మీద ఆధారపడకుండా, ఇబ్బంది పడకుండా నేరుగా వాళ్ళ ఖాతాలోకి వేస్తున్న అవినీతి జరగకుండా ఖాతాలో పడంగానే పెడతారు. కాబట్టి అనేక సంస్కరణలు చేస్తాను. అందుకే కేంద్ర ప్రభుత్వం కితాబు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. రైట్.